హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. మనం అందరూ కలిసి ఈరోజు పెద్ద సోషల్ వర్క్ అయితే చేయబోతున్నాము. ఒక పూర్ ఫ్యామిలీకి ఒక కొత్త ఇల్లు అయితే కట్టిపోతాము అన్నమాట. ఒక సోషల్ వర్కర్ చేతిలో చేరి మనం ఈ గొప్ప పని అయితే చేయబోతున్నాము. ఎవరు ఏంటనేది అయితే నేను లాస్ట్లో చెప్తాను అనమాట. ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందన్నమాట. ఈవెన్ వాళ్ళ కొడుకు కూడా తీరిపోయారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేదంట, వాళ్ళు అండ్ వాళ్ళ కూతురు మాత్రమే ఉన్నారు. అండ్ ఇల్లు సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అండ్ వాళ్ళు ఉండే ప్రాపర్టీ కూడా రీసెంట్గా అక్కడ ఇంకా ఖాళీ చేసేయమని వేరే చెప్పిండారంట. వాళ్ళు ఇప్పుడున్న ఇంటి సైడ్ లో మొత్తం కాలువలు అయితే ఉన్నాయన్నమాట. అందువల్ల పాములు ఇలాంటి చీటికులు అలాంటివి ఎక్కువయ్యి వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో ఉండే కానీ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీస్ కూడా లేదనమాట. ఎవరో ఒకరు వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక ప్లేస్ లో అరేంజ్ చేయించారు, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు గొప్ప పని చేస్తుంటే ఆ సోషల్ వర్కర్ మీకైతే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, వినండి. అందరికీ నమస్కారం. అండ్ మనం ఈరోజు అయితే బంగారుపేటలో ఉన్నాము. ఎవరు పల్తిమనల్లి అని మీరు చూస్తాను. ఇల్లు వచ్చేసి వీళ్ళు వచ్చి నియర్లీ 30 years అయితే అయిందనమాట బంగారుపేటకి అయితే వచ్చి. అండ్ వీళ్ళకి ఎలాంటి ఇల్లు ఎలాంటి సౌకర్యం అయితే కంప్లీట్గా లేదనమాట. సో వాళ్ళకైతే ఎవరో రాజేంద్ర బ్రో గురించి మీకు చెప్తాను. వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి అండ్ వాళ్ళ ప్రాపర్టీ లేనిదానికి చాలా స్ట్రగుల్ అయితే ఉన్నారు. ఖాళీ చేయమని వేరే చెప్పిండారంట. సో వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న కాన్సెప్ట్లో అండ్ వాళ్ళకి ఎవరిని అప్రోచ్ కావాలనేది తెలియకుండా మన బంగారుపేటలో ఎంత ఫేమస్ అయింది అండ్ సోషల్ వర్కర్ అయిందే మన రాజేంద్ర బ్రో సోషల్ వర్క్స్ అంతా చేసినారు. అంతా హెల్పింగ్ నేచర్ రిలేటెడ్ వీడియోస్ అంతా వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎవరు అప్రోచ్ అయినారు వాళ్ళు తెలుసుకోవచ్చు. సో దానికా ఇప్పుడు రాజేంద్ర బ్రో అయితే ఎవరు తీసుకోలేని ఇనిషియేటివ్, గవర్నమెంట్ కూడా తీసుకోకుండా ఉండే ఇనిషియేటివ్ రాజేంద్ర బ్రో అయితే తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామనే కాన్సెప్ట్లో అయితే ఇల్లు కట్టిస్తూ ఉన్నారనమాట. ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే వాళ్ళు చాలా స్ట్రగుల్స్లో అయితే ఉన్నారనమాట. అండ్ వీళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు అండ్ రాజేంద్ర బ్రో ఎంతంతా ఇప్పుడు కష్టపడి కట్టిస్తూ ఉన్నారు అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. బ్రో మీరే చెప్పండి. అందరికీ నమస్కారము. మేము బంగారుపేటలో 2 ఏళ్ళు ఇంకా సోషల్ సర్వీస్ చేసుకొని సన్నప్పున్న సోషల్ సర్వీస్ చేసుకొని భోజనం ఇచ్చుకొని ఉండింది. పాపం ఈ అమ్మకు 40 ఏళ్ళు ఇంకా ఇల్లు సమేతం ఏమీ లేదు. చూస్తే టార్పల్ వేసుకుంది, వానంతా కారుతుంది, ఏమప్పా చేసేది అనుకుంటే నా డిసిషన్ ఏమప్పా వచ్చి చూస్తుంది అంతే. చూసి టార్పల్ వేసేసి పోదాం అనుకునింది. ఇంకట్లా అయ్యదు, ఏమైనా కష్టపడి దేవుని పైన భారం వేసి ఇప్పుడు ఇల్లు కట్టిద్దామనేసి ఆల్రెడీ ఇల్లు పాయ అంతా అయింది. షీట్లు మాత్రం కంప్లీట్ ఉంది. షీట్లు వేయించినాక ఇల్లు గ్రూప్ వేసిన అంతా అవుతుంది. పాప సోషల్ మీడియాలో అందరూ వచ్చినారు. జాతి రత్నాలు అని ఇన్స్టాగ్రామ్ పేజ్, మనకి యూట్యూబ్, నిజంగా వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలా. పాప ఆయమ్మకే 40 ఏళ్ళు ఇంకా ఏమీ ఇల్లు సమేతం ఏమీ లేదు. వాళ్ళ కొడుకు కూడా అయితే తీరిపోయినారనమాట. సో దాన్ని ఇంకా వాళ్ళని కేర్ చేసేదానికి వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. వాళ్ళు బస్ స్టాండ్ లో అయితే చెప్పులు కుడతారనమాట. సో ఇప్పుడు రాజేంద్ర బ్రో అయితే ఎంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నారో వీళ్ళకంతా మంచిది కావాలని కోరుకుందాము. మన వల్ల అయిన సపోర్ట్ మనం వాళ్ళకి చేస్తాము. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తా అనేది వచ్చేసి ఒక కొత్త ఇల్లు అనమాట. వాళ్ళ కోసం అయితే రాజేంద్ర బ్రో కట్టిస్తా ఉండేది. అండ్ ఈ ఇల్లు అయితే వాళ్ళకి సరిపోయే విధంగా ఉందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ. బ్రో అయితే సర్వే చేసి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళ కోసం అయితే ఇచ్చేయించారనమాట. ఇల్లు కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అండ్ ఇది ఎలాంటి ఫినిషింగ్ స్టేజ్లో ఉందని ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇల్లు అయితే ఆల్మోస్ట్ ఒక కంఫర్ట్ వాళ్ళకైతే సరిపోయేంత ప్లేస్ లో అయితే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట. సో దాన్ని అయితే బ్రో సర్వే చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ గోడలు అంతా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ షీట్ వర్క్ అయితే పెండింగ్ లో ఉందన్నమాట. క్యూరింగ్ కోసం అయితే ఒక 2-3 days గ్యాప్ ఇచ్చినారనమాట. డెఫినెట్ గా ఇంకొక 15 days లో వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంత దూరం అయితే కంప్లీట్ చేసిండారు. సో ఇంతవరకు ఇనిషియేటివ్ ఎత్తుకొని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినారు. వాళ్ళకేమో ఆధారు కావాలా, వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టేయాలనుకోండి మన రాజేంద్ర హర్షాసాయి బ్రోకి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను. మేమంతా తెలుసుకున్నా కూడా పాసిబుల్ అవుతుందో లేదో, కానీ 1 man ఆర్మీ తర ఒకడే ఎత్తుకొని అయితే ఇంతంతా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మంచిదిగా నేను కోరుకుంటాను. ఇల్లంతా ఫినిష్ అయితేనే దగ్గరగా ఇంకొక వీడియో అట్లయితే మేము డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం ఇలాంటి వీడియోస్ రాజేంద్ర బ్రో ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అయితే చేసినారు. వాళ్ళన్నీ నేను పిన్ చేస్తాను. వాళ్ళు ఎప్పుడు ఫాలో అవ్వకుండా జనాలకు మంచిది చేస్తూ ఉన్నారు, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా. సో ఇట్లా మనుషులు ఉండేది చాలా అంటే చాలా గ్రేట్. నాకే హర్షాసాయి ఎంత నిజమో నాకు కళ్ళసరు లేదు. ఆ మనిషిని ఈ రూపంలో అయితే నేను చూస్తాను. అందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ కొత్త ఇల్లు అయితే నేను మీకు దగ్గరలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.